హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది తిరుపతి వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. పార్ట్ 3, పార్ట్ 1, పార్ట్ 2 చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇక్కడ మేము నెక్స్ట్ డే దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది అయితే ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. అండ్ తిరుపతి వ్లాగ్ అన్నది స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మళ్ళీ రైల్వే స్టేషన్లో ఎండ్ చేద్దామని అయితే అనుకున్నానని చెప్పాను కదా ముందు వ్లాగ్స్లో. సో అలాగే నేను ప్లాన్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే మేము రెడీ అయిపోతున్నాము. పిల్లలు ఇంకా లేవలేదు ఆ టైంకి. నేనే ఒకదాన్ని లేచి రెడీ అయిపోతున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచి రెడీ అయిపోతున్నాను అనమాట. నేను ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి వద్దామనేసి. రూమ్లో ఉండాలనేది అస్సలు అనిపించలేదు. టెంపుల్ ఆలయ ప్రాంగణంలో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే మనసుకి చాలా హాయిగా అనిపించింది అనమాట. సో మళ్ళీ నైట్ వెళ్ళి కూర్చొని వచ్చామని చెప్పాను కదా ముందు వ్లాగ్లో. అండ్ ఇప్పుడు కూడా కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేద్దామని అయితే మేము అనుకున్నాం అనమాట. సో అందుకోసం అన్నీ అయితే రెడీ అయిపోతున్నాను. ఇంకా హెడ్ బాత్ చేస్తే నాకు ఖచ్చితంగా హెడ్ బ్లోవర్ అయితే ఉండాలన్నమాట. ఈ హెడ్ డ్రైయర్ లేకపోతే నాకు హెయిర్ అనేది పచ్చిగా ఉండడం వల్ల తలనొప్పి లేస్తుంది అనమాట. దానికోసం నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇది తీసుకెళ్తూ ఉంటాను. ఇంట్లో అంటే అది వేరు, బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కంపల్సరీగా టెంపుల్స్కి వెళ్ళిన టైంలో అయితే మనము జడ అయితే వేసుకోవాలి, అలా హెయిర్ అయితే లీవ్ చేయొద్దు. అందుకోసమని నేను కంపల్సరీగా ఇది తీసుకొని వెళ్తాను అనమాట. సో కొంచెం హెయిర్ అన్నది ఆరిన తర్వాత జుట్టు వేసేసుకుంటాను అనమాట. దానివల్ల ఏంటంటే హెడేక్ అనేది నాకు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి ఇంకా ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. ఈ శారీ అనేది నేను మీషోలో తీసుకున్నాను, మంచిగా అయితే వచ్చిందనమాట. అండ్ ఈ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఇలా నేను స్టిచ్ చేయించుకున్నాను. అన్నీ నాకు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్కటి మా అత్తమ్మే కుడుతుంది అనమాట. సో మా అత్తమ్మ స్టిచ్ చేయడం వల్ల నేను ఇంకా చాలా వెరైటీ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేయించుకుంటాను మా అత్తమ్మ దగ్గర. నాకు ఎలా నచ్చితే అలా అయితే చేయించేసుకుంటాను అనమాట. సో ఈ శారీ అయితే నాకు అండర్ 600 చేంజ్ అలా పడింది అనమాట. మీషోలో మంచి క్వాలిటీతో వచ్చింది, బాగుంది. అండ్ ట్రెండింగ్ శారీ కూడా కదా ఇది. మన ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అయింది ఈ శారీ అనేది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ కాంట్రాస్ట్ కలర్స్లో కూడా వచ్చాయి, ఇంకా చాలా వేరే కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ నేను ఇంకా రెడీ అయిపోతున్నాను. ముందు కంటే కూడా నా జడ కొంచెం చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే 5 కత్తలు ఇచ్చాను కాబట్టి అలా కింద అయితే సమానంగా కట్ చేసినట్టు కనిపిస్తుంది కదా మీ అందరికీ కూడా. అండ్ ఇక్కడైతే పిల్లలు ఇద్దరు అయితే లేచారు. ఇద్దరు లేచిన తర్వాత వాళ్ళిద్దరిని రెడీ అయితే చేసేసిన అనమాట. చూసారు కదా రూమ్ అంతా గందరగోళంగా ఉందనమాట. ఇంకా అవన్నీ కూడా మంచిగా సర్దేసుకోవాలి. మళ్ళీ కారు వచ్చేలోపు అన్నీ సర్దేసుకొని మేము టిఫిన్ చేసి మళ్ళీ దేవుడి దగ్గర ఒకసారి అలా టెంపుల్ చుట్టూ అయితే తిరిగేసి వద్దామని అనుకున్నాం అనమాట. సో ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా రెడీ అయితే అయ్యి వెళ్తున్నాం. ఇంకా ఇద్దరికి కూడా క్యాప్స్ తీసుకున్నాను నేను అక్కడే తిరుపతిలోనే. ఇద్దరికి సేమ్ తీసుకుంటా ఎప్పుడైనా కూడా. మీరు నా వీడియోస్లో చూసినట్టయితే పిల్లలు ఇద్దరికి కూడా సేమ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేనైతే. ఇంక ఇక్కడైతే మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. టిఫిన్ చేద్దామనేది అనుకున్నాము ఫస్ట్. ఇంకా పిల్లలైతే చాలా లేట్ వరకు అయితే ఉండరు కదా, అంటే టైం చాలా పడుతుంది టెంపుల్స్ అన్ని చూడడానికి. సో అప్పటి వరకు పిల్లలకు ఆకలి అవుతుంది అనేసి అయితే ఫస్ట్ టిఫిన్ అయితే చేయించేసామన్నమాట. ఇదంతా కూడా కళ్యాణకట్ట దగ్గర ఉంటుందన్నమాట ఇదంతా కూడా. సో అక్కడ టిఫిన్స్ అనేవి బాగున్నాయి. సో అందుకోసమని అక్కడే మళ్ళీ వెళ్ళామన్నమాట. అండ్ వెంకమామ అన్నసత్రంలో కూడా టిఫిన్స్ పెడతారు. మార్నింగ్ టైంలో ఉప్మా అది పెడతారనమాట. పిల్లలు ఉప్మా తినరు అనేసి ఇంకా ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట మేము. కానీ తిరుపతిలో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎలాంటి బాధలు టెన్షన్స్ లేకుండా అన్నీ మర్చిపోతామన్నమాట. సో మంచిగా టైం స్పెండ్ చేసామని అయితే అనిపించింది. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూద్దామని అనుకున్నాము. ఏమేమి ప్లేసెస్ చూద్దాం అనుకున్నాము ఇదంతా కూడా ముందు వ్లాగ్స్లో అయితే వస్తాయన్నమాట. సో ఏం చూసాము ఏం చూడలేకపోయాము ఇవన్నీ కూడా ప్లాన్ ఎలా చేసుకున్నాము ఇదంతా కూడా మీకు ముందు వ్లాగ్స్లో అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం అనమాట టిఫిన్ చేసేసి. ఎంత బాగుందో టెంపుల్ వ్యూ అయితే నైట్ టైంలో అద్భుతంగా ఉంది. మార్నింగ్ చూసారా, మార్నింగ్ అయితే కళ్ళకు పండుగ అని చెప్పాలి, అంత బాగుంది అసలు టెంపుల్ వ్యూ అనేది అయితే. అండ్ ఇక్కడ బయట ఇదంతా కూడా డెకరేట్ చేసి ఉంటారనమాట. మీరు గమనించినట్టయితే అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి, సైడ్కి అటు సైడ్ ఇటు సైడ్. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎలిఫెంట్స్ అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ అందరూ కూడా చాలా వరకు ఫొటోస్ అయితే తీసుకుంటారనమాట. ఇంకా దేవుడు లోపల ఎలా ఉంటారో అలా అలంకరణ చేసి ఉంటుందన్నమాట. ఇదంతా డెకరేషన్ చేసి ఉంటుంది.
అండ్ ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి బ్రహ్మోత్సవాల టైంలో అయితే. ఇదంతా కూడా కనుల పండుగగా ఉంటుందన్నమాట. అలంకరణ అయితే చాలా బాగా చేస్తారు. బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళినప్పుడైతే అసలు కళ్ళు ఆర్పకుండా చూడగలుగుతాం మనం, అంత బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ అయితే చూస్తున్నారు, ఇక్కడ హనుమంతుడు ఇంకా గరుత్మంతుడు ఇదంతా కూడా ప్లేస్ ఇట్లా పెట్టారనమాట. అన్నీ కూడా విగ్రహాలు అండ్ చెట్లతో అయితే మంచిగా డెకరేట్ చేశారు. గ్రీనరీ చాలా బాగా అనిపించింది. ఈ వీడియోలో కంటే కూడా లైవ్లో చాలా అందంగా ఉందన్నమాట ఈ సెట్ అంతా కూడా. అండ్ అక్కడక్కడ కూడా ఒక చిన్న చిన్న సెట్స్ అయితే ఉంటాయి, ఇట్లా వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదంతా కూడా టెంపుల్ వ్యూ. మనకి పైన ఒక పెద్ద గుట్టలాగా కనిపిస్తుంది కదా, అక్కడ ఒక గోపురం లాగా అయితే కనిపిస్తుంది. ఈ వీడియోలో అంత కనిపించట్లేదు అనుకుంటా, బట్ లైవ్లో అయితే మనకు కనిపిస్తుంది. అదే ఆ గోపురమే శ్రీవారి పాదాలు అనమాట. అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. స్వామివారు ఫస్ట్ పాదం మోపిన ప్లేస్ అనమాట. సో అక్కడికి వెళ్తాము నెక్స్ట్. అండ్ ఇది పుష్కరిణి. ఈ పుష్కరిణిలో స్నానం చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి. అండ్ ఇది కూడా టైం వైజ్ ఉంటుందంట. సో ఈ టైంలోనే ఓపెన్ చేస్తామన్నట్టుగా టైం ఉంటుందన్నమాట. ఆ టైంలోనే మనము వెళ్ళగలిగితే కనుక అదృష్టవంతులమనే చెప్పాలి. చాలా వరకు అయితే అందరూ రూమ్స్లో అట్లా చేస్తుంటారు, బట్ పుష్కరిణిలో చేస్తే చాలా పుణ్యం అనమాట. ఇక్కడ అందరూ దేవుళ్ళు స్నానాలు చేస్తారని అయితే ఒక మన పురాణాలు అయితే చెబుతున్నాయి అన్నమాట. ఇక్కడ మేము మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్లో లగేజ్ అనేది తీసుకొని వెళ్దాం అనేసి అయితే ఇంకా కార్ వచ్చేసింది. మేము ఏదైతే కొండ కింద మేము మాట్లాడుకున్నామో ఆ కారే మళ్ళీ అతనితోనే మాట్లాడమన్నమాట. సో ప్యాకేజ్ లాగా మాట్లాడేసుకున్నాము. అన్నీ చూద్దామనేసి చూసామా, చూడగలిగామా లేదా, ఎన్ని చూసామా ఏంటి, ఇదంతా కూడా ముందు వ్లాగ్స్లో అయితే వచ్చేస్తుంది. చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. కొండపైన ఎక్కడ చూసినా దేవుడి నామస్మరణే, గోవింద గోవింద అని ఆ స్వామిది. సో మా పిల్లలు ఇద్దరు నేర్చేసుకున్నారు చూడండి. గోవిందా గోవిందా మా పిల్లలిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని డేస్ దాకా కూడా ఆ గోవింద నామస్మరణే చేస్తున్నారనమాట. గోవింద గోవింద అంటూ చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇదంతా కూడా మేము ఉంటున్న రూమ్ దగ్గర అనమాట. ఏదైతే రాంబాగిచాలో మాకైతే రూమ్ వచ్చిందో అక్కడ ఇదంతా కూడా గార్డెన్ లాగా చాలా బాగుందనమాట. ప్లెజెంట్గా చాలా గ్రీనరీ చాలా బాగుందనమాట. ఒక గార్డెన్ లాగా, మినీ గార్డెన్ లాగా ఉందనమాట. సో అక్కడ కొన్ని ఫొటోస్ పిల్లలైతే ఇద్దామనేసి అయితే ఇంకా కొంచెం టైం ఉందనేసి మేమైతే తీసుకున్నాం అనమాట. ఆలోపే మళ్ళీ కార్ వచ్చిందని ఫోన్ రాగానే మళ్ళీ అన్నీ తీసేసుకొని వెళ్ళామన్నమాట. కొన్ని చిన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా రూమ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. 100 రూపీస్ అయినా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే నెక్స్ట్ బ్లాగ్ వచ్చేస్తుంది, తప్పకుండా చూడండి. గోవిందా గోవిందా.